కంచె గచ్చబోలి భూముల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. వాస్తవ పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో సమావేశమయ్యారు. హెచ్సియు విద్యార్థులు కమిటీ డాక్యుమెంట్లు అందజేశారు. అలాగే కంచె గచ్చబోలి దగ్గర పరిణామాలను విద్యార్థులు వివరించారు. ఇక కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు కేంద్ర సాధికారత కమిటీని కలవనున్నారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం హెచ్సియు నుంచి చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ పర్వీన్. ప్రస్తుతం మనం వివాదాస్పదంగా మారిన హెచ్సియు భూముల విషయంలో మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం మనము హెచ్సియు ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. ఈ హెచ్సియు భూములను ఈరోజు సుప్రీంకోర్టు నియమించినటువంటి ఎంపవర్ కమిటీ క్షేత్రస్థాయిలో వచ్చి పర్యటించి పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఆందోళన ఉద్యమం చేపట్టినటువంటి విద్యార్థులతో కూడా భేటీ కావడం జరిగింది. ఆ భేటీలో విద్యార్థులు అందించిన వివరాలను సేకరించింది. వాళ్ళు ఇచ్చిన ఆధారాలను కూడా తీసుకుంది. ఇటు అధికారులతో కూడా మాట్లాడి యూనివర్సిటీ సంబంధించి వివరాలను సేకరించడం జరిగింది. ఈ హెచ్సియు భూముల వివాదంలో మొదటి నుంచి యూనివర్సిటీకే దక్కాలేవి, యూనివర్సిటీ భూములని విద్యార్థులు పోరాడుతూ వచ్చారు. వారి డిమాండ్కు విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా మద్దతు లభించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక రకంగా ఇరకాటంలో పడ్డ పరిస్థితి. అక్కడితో ఆగకుండా ఈ అంశం ఎన్విరాన్మెంటు, జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశం అని అందరూ లేవనెత్తడంతో విపక్షాలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, వటా అనే ఫౌండేషన్తో సహా పలు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం అంతా ఆందోళనకు దిగడంతో సుప్రీంకోర్టు వరకు ఈ కేసు చేరుకుంది. సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అక్కడ పనులు చేపట్టడం ఆపక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ఈరోజు ఎంపవర్ కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే కంచె గచ్చిబౌలి అనే పేరుతో పిలుస్తున్నామో ఆ భూములను పరిశీలించడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి కూడా కీలకమైన ఆధారాలను సేకరించిందని తెలుస్తుంది. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా భేటీ కావడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ భూములకు సంబంధించిన విషయాలను వాల్టా చట్టం పరిధిలో కూడా సంబంధించింది. వాల్టా చట్టం ప్రకారం కూడా అక్కడ చెట్లను తొలగించకూడదు, కానీ ప్రభుత్వము ఏకపక్షంగా వ్యవహరించి అక్కడ చెట్లను, జీవ వైవిధ్యానికి ధ్వంసానికి పాల్పడిందన్న ఒక ఆరోపణతో వివరాలను సేకరించి ఏదైతే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడో ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, నేతలు కూడా కాసేపటి క్రితమే ఎంపవర్మెంట్ కమిటీని కలిసి ఆ వివరాలను అందించడం జరిగింది. మొత్తం మీద సుప్రీంకోర్టుకు అయితే ఎంపవర్ కమిటీ ద్వారా పలు వివరాలు అయితే అందనున్నాయి. ఎంపవర్ కమిటీ ఎలాంటి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. నిన్ననే బీజేపీ నేతలు, ఎంపీలు కూడా సమావేశమై న్యాయపరంగా ఉన్నటువంటి అంశాలను, రికార్డులను పరిశీలించడం జరిగింది. యూనివర్సిటీ అధికారులతో భేటీ కావడం జరిగింది. ఆ భేటీలో భాగంగా ఉన్నటువంటి రికార్డులను పరిశీలించి న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని, న్యాయ పోరాటం కూడా చేస్తామని ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము వీటిపైన హెచ్సియు భూములు ఏదైతే తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిందో అది మొదటి నుంచి వ్యతిరేకత ఎదురవుతూ వస్తోంది. ఆ తర్వాత స్థానికంగా ఇది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరిన్ని మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా నెలకొన్న పరిస్థితి. పర్వీన్, నేతలు కూడా రైట్. థ్యాంక్ యూ.